వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. NNTV తెలుగు న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం నేడు హుకుంపేట గ్రామ పంచాయతీ నందు టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్ గోరంట్ల రవికిరణ్, నియోజకవర్గ పరిశీలకురాలు శ్రీమతి తేజోవతి, టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాజమహేంద్రవరం రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, జనసేన రూరల్ మండల అధ్యక్షులు చొప్పా చిన్నారం, పిల్లా తనూజ, మద్దమణి, గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఓటర్స్ ఇంటింటికి వెళ్లి కూటమి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని కోరడమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, వెలమటి రామకృష్ణ, అల్లూరు నరసింహారావు, రత్నాకర్, అడబాల గోపాలకృష్ణ, కోటెపల్ల శేఖర్, గోపాలకృష్ణ, కంఠం రవికుమార్, యార్లగడ్డ వెంకన్న పాల్గొన్నారు. సో వారందరినీ మనం ఎలా రేపు ఈ 1 వీక్లో అందరినీ కలిసి ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా వారి అమూల్యమైన ఓటుని ఒకటి మన తెలుగుదేశం ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేయాలని, ఇది 1 నెంబర్ 1 ప్రాథమిక ఓటుని ఆయనకి వేయాలి అనేది మనం అందరం కూడా వాళ్ళకి వినిపించుకోవాలి, వాళ్ళకి కన్విన్స్ చేయాలి. సో మన ప్రభుత్వం 8 నెలలు వచ్చి మనం వెళ్ళి కలవచ్చు. సో వారు ఇంతకుముందు ఏ పార్టీకి సపోర్ట్ చేశారనేది మనకు అనవసరం. సో అందరినీ కూడా మనం కలిసి మన ప్రభుత్వం చేస్తున్న మంచిది, ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం. సో మనం ఆల్రెడీ ప్యాంప్లెట్స్ విలేజ్ వారీగా మనం అందరం కూడా ఇచ్చి ఉన్నాం. అందులో మన ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మంచిది రావాలి, రావాలని మనకి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న వేరే ఊళ్ళో ఉండొచ్చు, కానీ కమ్యూనికేషన్ కావాలి. సో ఆ కమ్యూనికేషన్ ఎట్లా, వాళ్ళు మనం ఎలా వెళ్ళబోతున్నాం, ఏ ఏరియాలో ఎవరెవరు చూడబోతున్నారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడానికి ఇక్కడ కలిసాం. సో రూరల్ మొన్న జరిగిన ఎలక్షన్లో మనం ఎలా అయితే అత్యంత భారీ మెజారిటీతో నెగ్గించాం, ఇవాళ రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అంతే భారీ మెజారిటీతో మన రాజమండ్రి రూరల్ నుంచి మన తెలుగుదేశం కూటమి అభ్యర్థి మన రాజశేఖర్ గారిని మనం గెలిపించుకోవాలి. సో ఇక్కడ మన చౌదరి గారు మనందరికీ కూడా ఇచ్చిన డైరెక్షన్ మనం ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, సో ఏ డౌట్స్ ఉన్నా ఫస్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటి ప్రాసెస్ అని, ఆ తర్వాత మనం డిస్కస్ చేయాలి.